వాట్ ఈస్ ఫిల్మ్ డైరెక్షన్ అనేది ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. ఫిల్మ్ డైరెక్షన్ అంటే నువ్వు ఎన్నుకున్న కథని, కథాంశాన్ని, ఇతివృత్తాన్ని, ప్లాట్ని, స్టోరీని, స్టోరీ లైన్ని ఒక స్కెల్టన్ కింద తయారు చేసి దానికి ట్రీట్మెంట్ చేసి దానికి స్కీనిక్ ఆర్డర్ చేసి స్కీనిక్ ఆర్డర్ వెనకాల ఏ నిగూఢమైన అర్థాలు ఉన్నాయో, ఏమి క్యారెక్టర్స్ దాగున్నాయో క్యారెక్టరైజేషన్ చేసి అవంతా ఒక పెద్ద కథ కింద తయారు చేసిన ట్రీట్మెంట్ దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసుకుని కార్వింగ్ ద టైం లాగా టైంని చెక్కి ఒక 90 సీన్లు, 60 సీన్లు, పెద్ద సీన్లు లేదా 50 సీన్లు, ఇంకా చిన్న చిన్న సీన్లు అన్నీ కలిసి మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ సీన్ అన్నీ కలిసి ఒక 100 సీన్లు, 110 సీన్లు. టైము సెన్స్ ఉండాలి డైరెక్టర్కి. ఏ సీన్ ఎన్ని నిమిషాలు వస్తుంది, మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ సీన్ ఎన్ని సెకండ్లు వస్తుంది, ఒక నిమిషానికి 100 అడుగులు చొప్పున ఎంత వస్తుంది. మనకు కావాల్సినట్టు 13,250 అడుగులు కావాలి. 1315 మినిట్స్ అంటే 2 గంటల 15 నిమిషాలు కావాలి. 2 గంటల 25 నిమిషాలు పెట్టచ్చు. బోరు కొట్టకూడదు. సినిమాలో ఇప్పుడున్న ఆడియన్స్ యొక్క అసహనానికి, వాళ్ళ దగ్గర ఉన్న దరిద్రమైన ఒక మొబైల్ ఇన్స్ట్రుమెంట్కి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఏ మాత్రం ఒక సీన్ లేకపోయినా కూడా బోర్రా అని జనాలు చెప్పేస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలంటే సినిమాలో కంటెంట్ ప్రతిదీ అవసరమైందే ఉండాలి. అనవసరమైన కంటెంట్, నేను మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అన్నానంటే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక ఫ్లైట్ వెళ్ళటం, అవి తప్పితే మిగతా మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ సీన్లు ఎంత తగ్గితే అంత మంచిది. కట్టు టక అని హాలీవుడ్ లెవెల్లో కట్ అవ్వాలి కట్స్. ఆ విధంగా చేయడం అది మళ్ళీ ఎడిటింగ్లో వస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్లో వస్తుంది. యాక్చువల్లీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఎడిటర్ డైరెక్టర్ని ఎంతవరకు అర్థం చేసుకోవాలన్నది. డైరెక్టర్ ఈజ్ ఏ లవబుల్ పర్సన్ అండ్ ఆల్సో హిట్లర్ ఫర్ ఎవ్రీబడి. అందరూ లైక్ చేసే, అందరూ హేట్ చేసే వ్యక్తి డైరెక్టర్. అందరి చేత లవ్ చేయించుకుపడడం అనేది జరగదు క్రియేటివ్ డైరెక్టర్కి. నాన్ క్రియేటివ్ డైరెక్టర్ హ్యాపీ. కథ ఎవడదు, ఫైట్లు ఎవడో, మాటలు ఎవడో, ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్ గారు కూడా కూర్చుని హెల్ప్ చేస్తూ అతను హిట్ అయింది కాబట్టి ఆ డైరెక్టర్ని దిగొచ్చి నువ్వు డైరెక్ట్ చేయంటారు. అంటే టేకింగ్ తీయడం అనమాట. స్టైల్ ఆఫ్ టేకింగ్ ఒకటి వచ్చేస్తే అది కూడా కెమెరామెన్ తీస్తాడు. ఫైట్లు ఒకటి చేస్తాడు, పాటలు ఒకటి చేస్తాడు, పాటలు ఒకటి రాస్తాడు, మ్యూజిక్ ఒకటి చేస్తాడు. ఇతను చేసేది కేవలం ఒక టేకింగ్స్ అనమాట. ఈ షార్ట్ ఆ షార్ట్ వాళ్ళది అసలు రిస్క్లెస్. దే ఆర్ ఆల్ నాన్ క్రియేటివ్ పీపుల్. వాళ్ళు ఎవరో నేను చెప్పిన అవసరం లేదు, చాలాసార్లు చెప్పాను. వర్క్షాప్లో మళ్ళీ చెప్పుకుందాం. నెక్స్ట్